అలాగే ఈ మాసానికి ఏర్పరచుకున్న ప్రభు వాగ్దానము మనం చూద్దాము. యెషయా 66:5 ஏசாயா 66:5 இந்த மாதத்துக்கு ஏற்ற வாக்கு தத்தத்தை ஒருவர் நாம் வாசிக்க கேட்போமா? கர்த்தருடைய ஆ ஆ ஆ ம் ம் ఈ మాసానికి తగిన ప్రామిస్ వాగ్దానాన్ని ప్రభు ఈ నెల మనకిస్తున్నా ఇచ్చేశాడు. కానీ ఎవరు రాని పక్షాన మరలా ఈరోజు మళ్ళీ మేము దాన్ని మీకు వినిపిస్తున్నాము. ఆమేన్. 5వ వచనాన్ని 66వ అధ్యాయం చదువుదామమ్మా తెలుగులో. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, హల్లెలూయా, ఆయన మాట వినుడి, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు ఈ మీ స్వజనులు ఆమేన్, హల్లెలూయా, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. మనకు విరోధంగా ఏ నోరులు మాట్లాడినా సిగ్గునొందేది వాళ్ళే. హల్లెలూయా. నీకు విరోధంగా ఎవరు లేసినా ఈ మాసంలో ప్రభు మనకు ప్రామిస్ చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడు. నిన్ను ఏడిపించి దుఃఖపరిచి వేదనపరిచి నీ కృంగ చేసిన వాళ్ళని యేసయ్య సిగ్గుపడేలాగా చేస్తాడు. హల్లెలూయా. ఎవరో పక్కింటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీకు చెప్పరు, నీ సొంత కళ్ళతో నువ్వు చూస్తూ. హల్లెలూయా. ఏంటంటే ఆయన మనతో చేసే, ఆయన అంటున్నాడు, ఆకాశము భూమిలోన సమస్తము నేనే సృష్టించాను, నాకు ముందుగానే నాకు వెనకగానే ఇక మీదట కానీ ఎవ్వరు లేరు దేవుళ్ళు, నేనే దేవుణ్ణి. కానీ అన్నీ గతిస్తాయి, నా మాటలు గతించవు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాడు, యెహోవా వాక్యమునకు భయపడువారులారా. ఆయన మాటకి ఎంతరైతే భయపడి భయభక్తితో దాన్ని స్వీకరించి దాని మీద నమ్మకం ఉంచి దాని కొరకు జీవిస్తూ కాచుకొని ప్రార్థనలో ఉంటారో వాళ్ళకి ఇలాంటి కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. అందుకే అంటున్నారు, ఆయన వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి. ఈరోజు ఎందుకు వచ్చాం మనము? ఆయన మాటలు వినుటకు. ఆయన మాటలు గొప్పవి, జుంట తేనె ధారల కన్నా మధురమైనవి. ఆయన అంటున్నాడు, నా వాక్కును పంపి నేను అతను గుణపరుస్తాడు. ఆయన చెప్పేశాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనిషి కుమారుడుగా వచ్చి 33.5 సంవత్సరమే బ్రతికాడండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 12 వయస్సు దాకా తన తల్లిదండ్రులకి విధేయత చూపించాడు. తల్లిదండ్రులకు ఒక మంచి బిడ్డగా ఉన్నాడు. తల్లిదండ్రులకు ఎంతో లోబడే బిడ్డ. అట్లా ఉండి తండ్రికి సహాయపడుతూ ఉండేవాడు. ఆ 12 వయస్సు లోపల తల్లి చెప్పినట్టుగా, తండ్రి చెప్పినట్టుగా, తోబుట్టోళ్ళకి ఒక అన్నదమ్ముడుగా, వాళ్ళ నాన్న కార్పెంటర్. ఎవరు? యేసుక్రీస్తు వారి నాన్న కార్పెంటర్. ఆయనకి పని చేస్తూ ఉంటే సహాయపడుతాడు. అమ్మ వెళ్ళి నీళ్ళు తేనపోతే బావి దగ్గరికి అమ్మకు నీళ్ళు అందుకుంటాడు. అన్నదమ్ములకి ఏదైనా కష్టం అంటే వాళ్ళకి సహాయపడతాడు. ఈరోజు నీ సాక్ష్యము నీ గృహములో, నీ పుట్టింట్లో, నీ తోబుట్టు వారి మధ్యలో నువ్వు ఉంటున్న ప్రాంతాలు ఎలా ఉన్నది? ఉందా? నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఉండరు. అయితే నువ్వు ప్రేమిస్తూనే ఉండాలా. హల్లెలూయా. ఇదే మర్మము. ఇతరులు నిన్ను ద్వేషించినప్పుడు, నీ ప్రేమను చూపించినప్పుడు యేసయ్య నిన్ను ఆశీర్వాదాలకి తీసుకెళ్తాడు. ఎందుకంటే యేసు ప్రభు లోకాన్ని ప్రేమించి, ఆయన చేసిన ప్రజలు ప్రేమించి దేవాది దేవుడు మనిషి కుమారుడిగా పుట్టాడు. ఎందుకు? మన కొరకు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనం ఆయన మాటలు ఏం చేయాలంట? వినాలి.
హల్లెలూయా. యేసు ప్రభు 33.5 సంవత్సరములు ఆయన తిరిగాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఒక రాజు, ఒక అధికారి, తనకి ఇష్టమైన ఒక పనివాడు పక్షవాయువుతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇంట్లో, తన గృహంలో ఉన్నాడు. తనకిష్టమైన పనివాడు, ఒక అధికారి అండి, ఒక రాజుకి ఒక పనివాడు. ఈ రాజుకి క్రైస్తవులంటే తెలీదు, కానీ దేవుడి మాట వినున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు ఆ యెరికో పట్టణానికి వచ్చాడు, గలిలయలో ఉన్నాడు, నజరేతులో పెరిగాడు, బెత్లెహేములో పుట్టాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు, దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు, చచ్చిపోయిన లాజరు లేపాడంట. ఎవరు విన్నారు? అధికారి. రాజు విన్నాడు. తను ప్రేమిస్తున్న, ఇష్టపడిన ఒక పనివాడు కొద్ది రోజులుగా తన ఇంటికి రావట్లేదు పనికి. తన తలనొప్పన్నా, తన మనసులో ఉన్న ఆలోచనలో ఒక మాట పూర్తి రాక తలక పని చేసి పెట్టేవాడు ఆ పనివాడు. హల్లెలూయా. అటువంటి ఒక పనివాడు అంటే చాలా ఇష్టం ఈ రాజుకి. అయితే తను ఏం చేశాడు? ఒకరోజు పక్షవాయువుతో కొద్ది రోజులుగా ఉన్నాడు. ఎంతో సహాయపడ్డాడు రాజు, ఎన్నో వైద్యాలకు తీసుకెళ్ళాడు, ఎంతో దేశాలకు పోయాడు, అయినా స్వస్థత లేదు. అప్పుడు రాజుకి ఈ వినికిడి వస్తున్నది. అక్కడికి వెళ్తే చనిపోయి 4 దినాలు అయిందంట. యేసు ప్రభు వారు వెళ్ళి ఆ మనిషిని, చనిపోయిన శవాన్ని లేపాడంట. రక్తస్రావం కలిగిన స్త్రీకి బాగు చేశాడంట. ఇటువంటి మాటలు విన్నాడు. కానీ ఆయన వచ్చి విశ్వాసం, ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడా కాదు. ఎవరైనా విశ్వాసం, ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు, ఒక లోకస్తుడు. కానీ దేవుడి మాట విన్నాడు. ఎలా విన్నాడు? చనిపోయిన లాజరు లేపాడంట. పెండ్లి విందుకు వెళ్ళాడు కానా ఊరు ఊరికి. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట. ఆయన ఒట్టి నీళ్ళు మధురమైన రసంగా మార్చాడంట. మాట విన్నాడు ఈ రాజు. ఏం విన్నాడు? మాట విన్నాడు. వెంటనే గుర్రాలను రెడీ చేయమన్నాడు. వెంటనే పరుగులెత్తుకుంటూ పోయాడు యేసు ప్రభు ఉన్న స్థలానికి. వెళ్ళి అక్కడ గొప్ప జనము, వేల కొలది మంది, లక్ష కొలది మందిలో ఉన్నారు. అక్కడ ప్రభువు, యేసు ప్రభు నుంచున్న స్థలం కూడా కనిపించలే, కిక్కిరిచ్చిపోతున్నారు జనము. అప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఒక రాజు రథాల పైన వచ్చాడు యేసు ప్రభును కలుసుకోవాలని. ఆ తరువాత అందరు మెల్లిమెల్లిగా వారి ఆరాధన ముగించింది, ప్రేయర్ చేసుకుని వెళ్ళినాక మెల్లిగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈ రాజు వెళ్ళి, యేసు ప్రభువా, నువ్వు ఇలాంటి గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తున్నావంట, ఎన్నో అద్భుతాలు జరిగాయంట, నా చెవులో వినికిడి వచ్చిందని విన్నాను. కాబట్టి నాకు ఒక కోరిక ఉందయ్యా, ఒక్కసారి దీనుడమైన మీ కనికరాన్ని చూపించండి. నాకు ఒక చిన్న కోరిక అయ్యా. మీ దృష్టిలో ఇది అల్పమైనది, ఇది లేసైనది, కానీ మీ వల్ల అవుతుందని నేను వచ్చాను అంటే చెప్పయ్యా. ఈరోజు మన కుటుంబంలో ఎవరికైనా బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఒకవేళ ఏదో ఒక బలహీనత శరీరంలో ఉంటే భారం కలిగే ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు. రక్త సంబంధాలకు ఉండరు, తోబుట్టులకు ఉండరు, తల్లి కొరకు బిడ్డ చేయరు, భర్త కొరకు భార్య చేయదు, భార్య కొరకు భర్త చేయడు. ఏదో ఒక బద్ధకాలు, సమస్యలు, ఆలోచనలు, ఇంకేదో పనులు పెట్టుకొని పోతూ ఉంటారు. కానీ మోకరించి ప్రార్థన చేసే దేవుడి సన్నిధిలో అడిగుట్ట మాత్రం తక్కువండి. కానీ ఈ రాజు వెళ్ళి ఆయన అడుగుతుంది పక్కింటి వారి కొరకు, స్నేహితుల కొరకు, తన కుటుంబ వారి కొరకు అడగలేదు. నా పనివాడయ్యా యేసు ప్రభు, నా పనివాడు పక్షవాయువుతో లేయలేక మిగుల, వాక్యంలో చాలా బాగుంటుంది, చాలా బాధపడుతున్నాడు, ఇటు అట్టుకొని తిరగలేకపోతున్నాడు. ఎవరో పట్టుకెళ్తే స్నానం చేయించాలా, ఎవరైనా ఆహారం పెడితే భుజించాలా, ఈ చెయ్యి కూడా కదిలాడదు, పడుకున్నాడు పడుకున్నట్టే ఉన్నాడు. కానీ నీ మాట విన్నానయ్యా, నీ దగ్గరికి వచ్చాను. ఎవరి కోసం వచ్చాడా రాజు?
పనివాడి కోసము. ఈరోజు ఎంతమంది హృదయాలలో ప్రేమ ఉందండి? ప్రేమలు కల్మషంతో కూడినవిగా ఉంటాయి. ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, నాకు అనుకూలంగా నీలో నుంచి వచ్చే మాటలు బట్టే నేను నిన్ను ప్రేమిస్తా. వయస్సును బట్టి ప్రేమిస్తారు యవన వయసులుంటే. ఒకవేళ ప్రేమ చూపించండి అక్ర సంబంధాలతో ప్రేమలు కలుపుకుంటారు. ఏంటండి అక్ర సంబంధాలలో? నేను ముందే చెప్పాను కదండి, ఒక సేవకుడు ఉన్నాడు, మందిరం ఉన్నది. ఈ పక్క మనలాగా పురుషులు స్త్రీలు బాగా నిండిపోయిన మందిరము. ఆరాధన జరుగుతున్నాయి. క్రొత్తగా వస్తున్న ఒక 6 మాసాలుగా వాచ్ చేస్తున్నా అన్నాడు. ఎవరో పాస్టర్ గారు. వాళ్ళు నోట్ చేస్తున్నానే ఉన్నారు. ప్రతి వారం వస్తే బలిపీఠం ముందే ఎదుటగా నిలబడి కూర్చొని ఆరాధనలో కానీ వాక్యంలో కానీ బాగా శ్రద్ధ కలిగి చేస్తారు వాళ్ళు. ఈ పాస్టర్ గారు గమనిస్తూనే వస్తారు. ఒకరోజు పాస్టర్ గారు, అయ్యా, ఒక 6 మాసాలుగా మిమ్మల్ని చూస్తున్నాను, మీ ఒక దంపతుల్ని మీతో మేము కొంచెం మాట్లాడాలా, మీరు ఉండండి, అందరు వెళ్ళిపోయినాక మేము చెప్తాం ఒక్కోసారి, కొంత మీరు ఉండండి, మీతో మాట్లాడాలని. ఆ పైన వారు వచ్చారు. మాట్లాడితే, బాగా మీరు ఉంటున్నారు, వదలొద్దండి అయ్యా, మారు మనసు పొందుకొని బాప్తిస్తాలు ఇవ్వబడదు. సరే అయ్యగారు అన్నారంట. మరొకసారి వారిద్దరే వచ్చి, అయ్యగారు మీరు ఎలాగైనా మాకు సమయం అండి, మీతో మేము మాట్లాడాలా అన్నారంట పాస్టర్తో. సరే అయ్యా, అందరు వెళ్ళినాక మీరు ఉండండి మాట్లాడదాం. ఇద్దరు దగ్గరికి వచ్చారంట. వచ్చి, అయ్యా, గత 2-3 ఏండ్లుగా మేము ఒకరికొకరికి ఎంతో ప్రేమగా ఉన్నాము, ఎంతో ఇష్టపడుతున్నాము. మరి వారి కుటుంబం వారు ఒప్పుకోవట్లేదు, మరి ఈ కుటుంబం వారు ఒప్పుకోవట్లేదు. మేమిద్దరం వివాహం చేసుకున్నట్టు అస్సలు మాకు ఒప్పుకోవట్లేదు, గొడవలే అయిపోతున్నాయి అన్నాడంట. ఆ పాస్టర్ గారు విని, ఎందుకయ్యా ఈ గొడవలు? చూస్తే మీరు బాగా భక్తిపరులుగా మంచిగా ఉన్నారు, మంచిగా మందిరానికి వస్తున్నారు. సరే, మీ కుటుంబ సభ్యులు నాకు ఒకసారి చూపించండి, నేనైనా మాట్లాడి ఆ కుటుంబంతో సమాధానం కలిగించి మిమ్మల్ని ఇద్దరు కలిపి వివాహాన్ని చేస్తాము ఏమన్నాడు. అప్పుడు అంటున్నాడంట ఇతను గారు, అయ్యా నువ్వు వస్తావు మాట్లాడతావు, కానీ నా భార్య పిల్లలు ఒప్పుకోరు. ఏంటంట, నా భార్య పిల్లలు. పాస్టర్ గారు ఏం చెప్పారు? ఇందువల్ల నీ పొరుగును ప్రేమించు, ప్రేమ చూపిమంటే ఇలాంటి ప్రేమలు వచ్చేసాయి. ఎక్కడొచ్చాయి? మందిరంలోనే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నవారుగా ఉండాలి. అందుకే అంటుంది ఒక పక్క వాక్యంలో, సామెతల గ్రంథంలో, నిజమైన స్నేహము విడువక ప్రేమించును. ఏంటంట? నిజమైన స్నేహము ఏ తప్పు ఉన్నా తప్పుని కప్పిపుచ్చిద్ది. ఆ ప్రేమ గద్దిస్తుంది, ఇది చెయ్యొద్దు, ఇది తప్పు, ఇది దేవునికి నచ్చదు, మనం దేవుని బిడ్డలమని హెచ్చరిస్తుంది. ఆ ప్రేమ చెప్పి వినకపోతే ఆ ప్రేమలో నుంచి మనం ఏం చేస్తాం? వాళ్ళ ప్రేమలో నుంచి బయటకు రావాలా. ఇది దేవుడు ధర్మం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, పనివాడి మీద ఆ రాజుకు ప్రేమ. ఎవరి మీద ప్రేమ? పనివాడి మీద. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎలాగైనా నీ వల్లే సాధ్యము, నువ్వేం చెయ్యి, ఏదైనా నువ్వు చేయనైనా. ఇన్ని రోజులుగా 2-3 ఏళ్ళుగా మంచంలోనే ఉన్నాడు. తనంటే నాకు చాలా ఇష్టము, మంచి ప్రేమ కలిగినాడు, నాకు ఎంతో ప్రేమ అంటే యేసు ప్రభు అన్నాడు, సరే అయ్యా రా వెళ్దాము. ఏంది? రా వెళ్దాము, నువ్వు ఎంతో ప్రాధాయపడుతున్నావు, రా వెళ్దాం అంటే ఆ రాజు అంటున్నాడు, అయ్యా నేను ఇటు చిటికి వేసి ఇటు రమ్మంటే 100 మంది వస్తారు, ఇటు పొమ్మంటే పోతారు, నాకు ఏదైనా చేయమంటే చేస్తారు. ఇదిగో వెనకాల అక్కడ రథాల పైన ఎంతో మంది సైన్యం నన్ను తీసుకొచ్చారు, నాకు ఇంత పవర్ ఉంది, అధికారము. అయితే నువ్వు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుని కాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే తగ్గింపు. ఆయన మాటలు విని, ఆయన మాటలు మన హృదయంలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మాటలు ఇతరులను ఒప్పించదు, నీ ప్రవర్తన ఇతరులను వేదన పరచదు, నీ మాటలు గాయపరచదు. మనిషికి ఒక మాట, పెద్దోళ్ళు అంటారు, దెబ్బ కొడితే బిడ్డని కొనకండి, బిడ్డని
నార్మల్ డెలివరీ లేదంటే సిజరింగ్ చేస్తారు. మా పాపకి ఇదిగో కూర్చొని దినాలి సిస్టర్ వచ్చింది. నేను ఏడుస్తున్నా, అక్క ఏం కాదక్క, ఇప్పుడు రోజులు అవన్నీ కామన్, సింపుల్గా అయిపోతుంది. లేదు, నాకు ఒకే ఒక కుమార్తె, నేను ప్రార్థన చేస్తాను కదా నా బిడ్డకి ఇలాగ ఈమని, మరేంది ప్రభు చిత్తము. కానీ ఏదైనా ఆయనకి సాధ్యం. బిడ్డను తీయాలంటే కడుపు ఇలా కోసి బిడ్డను కొని తీస్తున్న ఆ గాయమైనా మానిపోతుంది. రెండో రోజు పాపలేసి నడుస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అయితే ఈ గాయాలు మాంటాయి, కానీ హృదయానికి తగిలే దెబ్బలు ఉంటాయి చూడండి, అది చాలా జీవితాన్ని నరక వేదనకి తీసుకెళ్తుంది. ఏం వేదనకి? నరక వేదన ఇక్కడే చూపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్న వాక్యంలో ఏంటంటే ఆయన అంటున్నాడు, 66వ అధ్యాయం యెషయా రాసిన అధ్యాయములో 5వ వచనం, యెహోవా వాక్యమునకు భయపడు వారులారా ఆయన మాటను వినుడి అని మిమ్మును ద్వేషించచ్చు, నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయి మీ స్వజనులను మీ సంతోషము మీకు మీ సంతోషం మీకు కనపడట్ల యెహోవా మీ పట్ల మహిమ పొందును. మీ సంతోషం ఎవరు అపహరించాలంటే ఆయన ఒప్పుకోడు. మీ సమాధానం ఎవరో అపహరించి నేను ఏడిపించాలంటే ఆయన ఒప్పుకోడు. ఆయనకు ఒక పేరు ఉన్నది. ఆయన పేరేంటో తెలుసా? రోషం కలిగిన దేవుడు. ఆయన ఏం దేవుడు? నిన్ను ఏడిపిస్తుంటే ఆయన చూసి వేడుక చూసి వెళ్ళేవాడు కాదు. ఒక దగ్గర గొడవ అవుతుంది, వాళ్ళు త్రాగుబోతు భర్త బిడ్డలని భార్యని హింసిస్తున్నాడు, దారిలో వెళ్తే మనం అలా ఎందుకు తిట్టుకుంటున్నారు? ఇంకొక ఆమె పోయే వాళ్ళందరూ ఒకళ్ళ వాళ్ళు ఎప్పుడు అంతేలే, వేడుకలు చూసి వాళ్ళు పోతారు. కానీ నా యేసై నిన్ను నన్ను అలా వదిలిపోవాడు. నీకు దగ్గరికి వచ్చి నిన్ను విచారిస్తాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ కష్టాల నుంచి విడిపిస్తుటకు ఆయన ప్రయాసపడతాడు. నువ్వు ఎంతగా ఆయన మాట మీద భయభక్తి చూపిస్తావో అప్పుడే యుద్ధాన్ని జరిగిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. యుద్ధం ఎప్పుడు జరిగిద్ది? నువ్వు ఆయన మాట మీద భయభక్తి, శ్రద్ధ, ఆయన మాట అంటే లక్ష్య పెట్టాలా. ఇవన్నీ లేకుండా నేను విన్నా ఆదివారం పైన అక్కడ అన్నాడంట, పరలోక రాజ్యానికి వెళ్తే ఆ పరలోక రాజ్యంలో జడ్జిమెంట్లో యేసు ప్రభు ఉంది, మీ కొరకు తెరవబడిన ద్వారము విశాలంగా ఉంది, అక్కడికి వెళ్ళంట. అయ్యా యేసు 50 ఏళ్ళుగా సంఘంలో పెద్ద సంఘము ఏసి మాకు అన్ని సౌకర్యాలు, 50 సంవత్సరాలు బైబిల్ పట్టుకొని పోయినానయ్యా. ఏం పట్టుకొని పోయినా? నీ బైబిల్ పట్టుకపోతే నీ వల్ల పరలోకానికి రాలేవు. నీ క్రియల వల్ల పరలోకానికి వస్తావు. హల్లెలూయా. నీ ధర్మ కార్యాలు, నీ సత్క్రియలు, పరిశుద్ధమైన జీవితము, నీ మేలైన యథార్థత, నీ క్రియలు పరలోకానికి తీసుకెళ్తుంది. అంత కాకుండా నేను బైబిల్ పట్టుకొని పోయినా, నేను ఆ సంఘంలో నెంబర్ కదా, నేను విన్నాను కదా, విన్న వాక్యం నెంబర్ వేస్తున్నావా? విన్నవా? కానీ ఆ రోజుల్లో ఆ వారం గ్యాప్లో ఆ 60 days ఏం చేయాలా? ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేయాలా. నా అనుభవంలో అట్లేండి నేను చేసేది. ఆదివారం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాను అనుకో, చిన్న వయసు నుంచి అలవాటు. ఆడ ఏమేమి పాటలు పాడతారో నాకే తెలియకుండా నా పాటలు నా మనసులో ధ్వనిస్తూ నేను స్తుతిస్తూ పాడుతూ నా ఇంటి పనులు చేసుకుంటా. ప్రతిసారి కూర్చున్నప్పుడల్లా ప్రార్థనకి ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేస్తా. ప్రభువా, నా సేవకులు ఇలా చెప్పారు, నీ వాక్యాన్ని నువ్వే కదా మాట్లాడావు, మాట్లాడేవారు మీరు కాదు, ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడని. కానీ ఈరోజు నేను అడుగుతున్నా, యాకోబుని ఆశీర్వదించావు, ఒట్టి చేత్తో పోయిన వాడిని నువ్వు రెట్టింపులుగా ఆశీర్వదించావు, నన్నెప్పుడు ఆశీర్వదిస్తావు? హల్లెలూయా. வெறும் கையாய் நான் கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தேன், நான் கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தேன். உற்சாகத்தோடு
எல்லோக்கை நான் உம்மை துதிப்பேன். உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல. கைவிடல. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல. దయవిన్నై கைவிடல. ఆయన నమ్మి వచ్చిన మనల్ని దేవుడు చేయి విడిచే దేవుడు కాదండి. హల్లెలూయా. నీ కార్యాలు జరగలేదు, ఆలస్యం అవుతుంది, ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని మాసాలు అవుతుంది, ఇన్నేళ్ళు అవుతుందంటే కారణం నీలో నాలో లోపమే. దేవుడు చెయ్యాలనే ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన పవర్ఫుల్ గాడ్. మన యేసయ్య బలవంతుడండి. కానీ ఇక్కడ చూస్తున్న వాక్యంలో ఏమని చూస్తున్నామంటే ఆయన మాట. ఆ రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దేవాది దేవుడి కుమారుడివి, నా ఇంటికి నువ్వు వచ్చేటకు నేను పాత్రుడి కాను. ఎందుకంటే నువ్వు దౌర్భాగ్యుణ్ణి, నేను నీ క్రైస్తవులన్న మతం గురించి తెలియని వాడిని. మతం కాదండి, అది మార్గం. అది ఏంటంట? దేవుని మార్గం అది. కానీ నేనే ఒకటి తెలియని వాడిని, కానీ నువ్వు చేస్తావన్న నమ్మకం కలిగి వచ్చాను. ఆ నమ్మకం. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇలా వెనక వైపు తిరిగి చూసి ఇంతమంది ప్రజలు మేలుల కొరకు, అవసరాల కొరకు, అక్కర్ల కొరకు వచ్చారు, కానీ ఇలాంటి విశ్వాసం నేను ఎవరి దగ్గర చూడలేదు. హల్లెలూయా. నేను ఎవరి దగ్గర చూడలే ఇంత గొప్ప విశ్వాసము. ఒక అన్యుడిపై నీవు చెప్తున్నావు నేను వస్తానన్నా, నాకు అర్హత లేదు అంటున్నావు. అప్పుడు అంటున్నాడు ఆ రాజు, మాట మాత్రం సెలవయ్యా. ఏమయ్యే? మాట మాత్రమే చెప్పు చాలు. నువ్వు ఎక్కడంటే ఆ మాట చెప్పు. నీ మాటలో శక్తి, నీ మాటల్లో ఒక మనిషిని బ్రతికింప చేస్తాయి. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదండి. ఇక్కడ చూస్తున్నాము, ఆయన అంటున్నాడు, ఆయన మాట వినుడి, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషముకు మాకు కనబడినట్లు యెహోవా మనకు ఒక సంతోషాన్ని ఈటకు. ఆయన మాట మీద మనకేముంది? భయము, భక్తి, శ్రద్ధ, వాక్యం, ఇవన్నీ. హల్లెలూయా. వినగలిగిన చెవులు. కొంతమంది వాళ్ళు వింటారు వినేదానికి, కానీ వాళ్ళ హృదయం నాకేమై ఉన్నది? దూరమై ఉన్నది. వాళ్ళు పాడుతారు, స్థుతిస్తారు, ఆరాధిస్తారు, ఎంతగానో వాక్యాలు చదువుతారు, ఆరాధనలు కలుసుకుంటారు, అన్ని చేస్తారు, కానీ వాళ్ళ హృదయం నాకేమై ఉన్నది? దూరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, కాక అని చెప్పుదురు వారే సిగ్గునందుదురు. మనకెవరైతే ఎంత మనకి తలపెట్టిన కీడు, వారు సిగ్గుపడిపోయి పారిపోతారు. హల్లెలూయా. సరే, వాక్యంలో చూసాము మాటలు, ఆయన మాటల మీద ఎలాంటి శ్రద్ధ కలిగి. లాస్ట్గా మనకు ఒకే ఒక వాక్యం షార్ట్గా నేను ముగించాలని ఆశిస్తున్నాను, ఎందుకంటే రాబోసిన పందెం ఉన్నది. హల్లెలూయా. ఒకే ఒక వాక్యాన్ని ద్వితీయోపదేశ కాండంలో మనకందరికీ తెలుసు ఆయన మాట. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28:1 உபாகமும் 28 வசனத்தை நாம் பார்ப்போமா? శ్రద్ధగా విని ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట మీద నీకు శ్రద్ధ కలిగి ఉంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్నేం చేస్తాడంట? తగ్గిస్తాననిడా. చెప్పాలి అందరు, తగ్గిస్తాననిడా. ఏమని చెప్పాడు? చెప్పాలా? నోరు తెరిచి హెచ్చించాడు. పక్కన పెట్టి తట్టి చెప్పు, నన్ను ప్రభు హెచ్చించబోతున్నాడు. హెచ్చించాడు, నన్ను హెచ్చించాడు. నీ హృదయపు కార్యాలు దేవుడు నెరవేర్చిపోతున్న సత్యం. హల్లెలూయా. నీ గొప్ప కార్యాలు ప్రభు ఈ సంవత్సరంలో నువ్వు చూడబోతున్నావు. పోయినవన్నీ వదిలేయండి. అది
హల్లెలూయా. అది నెగిటివ్. పాజిటివ్గా అన్ని జరగబోతున్నాయి. ఆమేన్. కానీ ఇక్కడ చూస్తే నీవు నీ దేవుడైన యెహోవా మాట. ఏం మాట అంట? ఆయన మాట మీద నువ్వేం కలిగి ఉండాలా? చెప్పుకో, నువ్వు చెప్తానే ఉంటావు. నాకేం పట్టింది కూర్చున్నా కలిసి నన్ను చూసినట్టే ఇట్టనే వాళ్ళు అంటారు. శ్రద్ధ కలిగి కూర్చోవాలా? ఏం కలిగి కూర్చోవాలా? అందుకే ఇక్కడ వాక్యం అంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఒక్కటి కాదు అన్నిటినీ, పరిశుద్ధ గ్రంథాలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్ని ఆజ్ఞలు మనం ఏం చేయాలంట? అనుసరించుచు నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, హల్లెలూయా, నిన్నేం చేస్తాడంట? హెచ్చించును. 6వ వచనం చూద్దాము, అదే అధ్యాయం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఎక్కడికి పోయినా, నువ్వు బయటికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, నువ్వే పని స్థలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీకు దీవిని లేకుండా ఉండదు. హల్లెలూయా. ఆ పైన కింద అంటున్నాడు, ఆయన అంటున్నాడు, లోపలకు వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు, కింద అయిపోయాడు, నీ శత్రువులను ప్రైజ్ చూడండి. అక్కడ చూసాం కదా, మన శత్రువు సిగ్గుపడి వెళ్ళిపోతారంట. ఫస్ట్ వాగ్దానంలో ఆయన మాట శ్రద్ధగా భయముతో మనం వింటే. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆ 7వ వచనంలో నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారు ఒక త్రోవన నీ మీదకి బయలుదేరి హల్లెలూయా ఒక దారిలో వస్తారు. ఏదో ఒక ప్లాన్ చేసి నేను గుంట దువ్వి పడేయాలని, నిన్ను దుఃఖపరచాలా, నిన్ను ఏడిపించాలా, నిన్ను వేదన పరచాలా, నువ్వు ఇక లేయకూడదు, నువ్వు సంతోషంగా కూడా, నువ్వు నాశనం అవ్వాలంటారు. కానీ యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మాట మీద నీకు శ్రద్ధ, ఆయన మాట అంటే నీకు ఎంతో ఇష్టము, ఆయన మాట అంటే నీకు ఎంతో ప్రాణము, ఆయన మాటలంటే నీ జీవితానికే హత్తుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ వాక్యములో, నీ మీద పడు నీ శత్రువులని ఆయన యెహోవా నీ ఎదుట హతమగునట్లు, హతం అంటే నాశనము, వాళ్ళు నాశనం అవట నీ కల్లారా చూస్తావు. నేను చెప్పలా, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నీకు విరోధంగా ఎవరు లేచినా సరే, ఎక్కడైనా సరే, నువ్వు ఎవరివి? నేను పాపయ్య కూతున్నాను నేను అనుకోవచ్చు, కానీ నాలో ప్రవహిస్తున్న యేసయ్య రక్తం, ఆయన క్రయధనము, ఈ లోకం అనే సాతాను అపవాద శక్తి లోకములకి ఆయన రక్తాన్ని పోసి ఆ క్రయధనాన్ని ఇచ్చి ఈ లోకము అనే పాపపు లోకంలో నన్ను కొన్నాడు. నీ బ్లడ్ ఏం గ్రూప్ అంటే అంటారు? డి గ్రూపు, సి గ్రూపు, బి గ్రూపు, ఏ గ్రూపు, నాది యేసయ్య గ్రూపు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలా? మంది ఏ గ్రూపు? జీసస్. ప్రైజ్ ద లార్డ్. హోలీ పవర్. ప్రైజ్ ద లార్డ్. మన యేసయ్య రక్తం మనలో కొన్నదండి. కాబట్టి ఆయన పరులకు అప్పగించి నిన్ను చూడడు. కొన్ని పర్యాలలో మనవారే ఎవరైనా మన మీదకి వస్తే, భర్త అయినా ఎవరైనా సరే భయపడి పారిపోతారు. కానీ యేసయ్య అట్ట చేయడు. నా దేవుడు నీ పక్షాన యుద్ధాన్ని చేస్తాడు. అందుకే అంటున్నాడు, వారు ఎలా వస్తారంట? ఒక దారిన వచ్చి 7 త్రోవన హల్లెలూయా ఎదుటి నుండి పాత్రను గల పారిపోతారంట. అమ్మో, అరవాలంట, తుండకాడ తుడియకాడ ఓడాడావా ఎన్నాయిట తుండకాడ
వాడనా విట్టా పోదండి ఆ స్వామి అన్నట్టుగా అమారు పారిపోలాగా చేస్తారు ప్రభు. మనకి విరోధంగా ఈ సంవత్సరంలో ఈ 5వ మాసంలో దేవుడు ఇంత గొప్ప సత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము వారు ఎలాంటి త్రోవలు వెళ్ళిపోతారంట, 7 త్రోవలు. ఆ పైన ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే, అక్కడ చూద్దాం 14వ వచనాన్ని చూద్దాము. 14వ వచనాన్ని, ఆయన మాట మీద ఎంత పవర్ ఉన్నదని. హల్లెలూయా. అన్య దేవతలని అనుసరింపకయో వాటిని పూజింపకయో ఆ ఆ ఆ గైకొనిన ఎడలా ఏం చేయనంట ఈ నెల చెప్తున్నాడు. ఇవన్నీ పూజించగా అనుసరించగా దేవుడి మాటని నువ్వు గైకొని అనుసరించి ఆయన మాటని శ్రద్ధగా దాచుకొని ఆయనకు లోబడితే ఏం జరుగుతుందో తెలుసా? యెహోవా నిన్ను తలగా తోకగా, తోకకే పవర్, తలక చెప్పాలా? తలక తోక. నేను తెచ్చిన సబ్జెక్ట్ ఒకటి ఆహారం గురించి అని చెప్పినా కదండి, పోతండి ఆయన చిత్తం అది. హల్లెలూయా. నేను తెచ్చిన సబ్జెక్ట్ ఒకటి, కానీ యేసయ్య వాగ్దానంలో తీసుకెళ్తున్నాడు. ఈ సంవత్సరంలో ఈ నెల విశేషంగా ప్రభు మనకిస్తున్నాడు. స్కూల్ ఫీజులా, కాలేజ్ ఫీజులా, ఇంటి అద్దెలా, శరీరంలో వేదనలా, ఎన్ని ఉన్నా ఈరోజు పట్టాపంచలు అయిపోతున్నాయండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము ఆయన అంటున్న యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపుడు, నీవు పైవాడవుగా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు లీడర్షిప్గానే ఉంటావు. ఎక్కడ పోయినా నీది లీడర్షిప్గానే ఉంటుంది. నీ మాట హెచ్చుగానే ఉంటుంది. నువ్వు పై దానిగానే ఉంటావు, క్రింద దానిగా ఉండవు. ఎందుకంటే నీలో ఉన్న దేవుని వాక్యము జీవం కలిగిన వాక్యము. ఆయన లోకాన్ని, మరణాన్ని, పాతాలని జయించిన మృత్యుంజయుని మాట నీలో ఉన్నది. ఆయన మాట పవర్ అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఏమని చూస్తున్నామంటే ఆయన నిన్ను తలగా చేయను, తాకగా చేయడు. తాక దేనికి తాక ఉంటుంది చెప్పండి? ప్రతి జీవులకన్నా ఎక్కువ తాక, పొడుగు ఎక్కువ ఎవరికి చెప్పండి? సర్పము. సర్పం గురించే నేను తెచ్చాను ఫస్ట్, కానీ అది పోయి ఇది వచ్చింది, యేసయ్య తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ తలంపులు నా తలంపులు అంటివి కావు, నీ ఒక్క కార్యాలన్నీ నాకు తెలుసు. నేను చెప్పేది నువ్వు చెప్పు. నువ్వేదో మాస్టర్ లాగా, టీచర్ లాగా, హెడ్ మాస్టర్ గారు రాసుకొని వస్తే కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలు, ఇది నాది ఈ మందిరము అని ప్రభు అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము మనందరికి యేసయ్య ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు పై దానివే కానీ క్రింద దానివి உன்னை வாளாக்காமல் தலையாக்கவே நீ கீழாகாமல் மேலாயிருப்பாய். ஹல்லேலூயா. ஏன் அப்படிப்பட்ட வரங்கள், அப்படிப்பட்ட கிருபைகள் தேவன் நமக்கு தருகிறார் என்றால் அவர் வார்த்தையின் மேல் உனக்கு அப்படிப்பட்ட ஆசை உண்டு. அவர் வார்த்தையின் மேல் நீ அவரோடு சாய்ந்து வாழ்கிறதான வாழ்க்கை உனக்கு உண்டு. ప్రైజ్ అలా. ఆయన మాట అండి. హల్లెలూయా. ఏమి లేదండి. ఏం జరిగింది తెలుసా? మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాను కదయ్యా, నేను మాట్లాడలేనయ్యా, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమందిని అలా నడిపించానంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నీకు తోడుగా అహరోని పంపిస్తున్నాను. హల్లెలూయా. ఆయన ప్లాన్లంతా విచిత్రంగా, గొప్పగా, గూఢంగా, అది మర్మంగా ఉంటుంది. అది బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యం కలిగిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటితో నేను ఈ వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. మరొకసారి అదే అధ్యాయం 66 యెషయా రాసిన గ్రంథములో 66 వచనాన్ని చూసుకుందాము. వాగ్దానము. హల్లెలూయా. ఈ నెల వాగ్దానము 66:5. యెహోవా వాక్యమునకు, ఏం వాక్యం కంట? దేవుని మాటకి. లోకంలో ఎన్నో మాటలు మాట్లాడతారు, కానీ ఆయన వాక్యమునకి భయపడేవారులారా ఆయన మాట వినుడే.
ఆ ఆ నా నామమును బట్టి మిమ్మల్ని ద్వేషించి త్రోసి వేస్తున్నప్పుడు మీ స్వజనులు ఆ ఆ మీ సంతోషము, మీ స్వజనులు అంటే మీరు ఉంటున్న ప్రాంతంలో, మీరు పుట్టి పెరిగిన ఊరిలో నీ సొంత వారు రక్త సంబంధాలు చూస్తారు నీ సంతోషాన్ని. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే అంటున్నాడు, మీ స్వజనులు మీ సంతోషము మీకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు. వారే చెప్పేది వారే. మీరు మీ పక్షాన దేవుడు ఉన్నాడు చేశాడని అయితే వాళ్ళకు ఒక సిగ్గు ఉంటుంది. మరి పక్షాన ఎవరున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఎవరు? சேனைகளின் தேவன். அவர் பட்சமா இருக்கிறார். என்னுடைய படை சேனை. என்னுடைய படை எப்படி பட்டது? சேனைகளின் அதிபதி பின்னாடி. హల్లెలూయా. పెరియ పడై. అది ఎవరు ఏమి జయించలేరండి. ఎందుకంటే నీ కోసం అంత గొప్ప సైన్యాన్ని తీసుకొస్తాడు యేసయ్య. ఎవరి కోసమో? మన కోసం యుద్ధం చేయటానికి. హల్లెలూయా. నీ కుటుంబ వారు, నీ ఇంటి వారు నిన్ను ఏడిపించినా, నీ బంధువులు నిన్ను ఏడిపించినా, నీ రక్త సంబంధాలు ఏడిపించినా, నువ్వు నమ్మిన వారిని ఏడిపించినా, నీ స్నేహితులు నిన్ను ఏడిపించినా, మరి ఎలాంటి వారు నిన్ను బాధ పెట్టినా సరే యేసయ్య నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. వారే సిగ్గుపడిపోతారు. నాకొక ఛాలెంజ్ అండి. అప్పుడు చిన్ననాట్లో జేమ్స్ అంకుల్ గారు చెప్పిన వాక్యాలు వింటే ఆయన అంటాడు, ఆత్మీయమైన జీవితంలో సంఘములో విశ్వాసులకి పొరాము ఉండకూడదు కానీ పోటీ ఉండొచ్చు. ఏముండకూడదు? పొరాము ఉండకూడదు కానీ పోటీ ఉండాలా. పోటీ ఉంటేనే ముందంచెలకి మనం పోతాము. పోటీ లేదంటే ఏది సాధించలేము. పోటీ ఉండాలా. ఈరోజు ఈ అమ్మాయి 1 గంట సేపు ప్రార్థన అంటే, ఈరోజు ఆ అమ్మాయి ఫాస్టింగ్కి వచ్చిందంటే నేను కూడా ఎలాగైనా పోవాలని నువ్వు పోటీ పెట్టుకో. నీ జీవితం, ఆధ్యాత్మిక జీవితమే బలపడేది కాక నీ కుటుంబంలో నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు ప్రభు తీరుస్తూ వస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. యేసయ్య నమ్మదగిన వాడు. మన యేసయ్య మనకు మాట ఇచ్చి మాట మారే మానవుడైతే కాదు. అయితే మనం ఏం చేస్తాము? పోటీ కొని పెట్టుకోము, సంఘానికి రాము, గృహాలలో వ్యర్థంగానే ఉంటాము. 1 గంట సేపు, 1 గంట సేపు వారంలో 1 గంట సేపు దేవుడి మందిరంలో నా కోసం చేయొద్దు, దేశం కొరకు చేయొద్దు, నీ కోసం నీ ఇంటి కొరకు చెయ్యి. అందుకే యెరూషలేము కుమార్తెలాగా రా, నా కొరకు ఏడవకుడి, మీ కొరకు పోటీ పెట్టుకోవాలా. ఈ సంవత్సరం అంతా ఎంతమంది మంగళవారం శుక్రవారం ప్రార్థనకు వస్తే నేను చూస్తానే ఉన్నా. ఉద్యోగాలు పోయి అక్కలు నేనేం అన్నాను. వాళ్ళకి యేసయ్య గొప్ప దీవెని ఇవ్వాలా. లేదు, నెలకు ఒక్కసారైనా ప్రయాసపడండి. రాబోతున్న బేస్తవారం మనకి 2వ బేస్తవారం, ఇప్పుడు వస్తున్న బేస్తవారం ఫస్ట్ బేస్తవారం వస్తుంది, 2వ బేస్తవారం వస్తుంది. అటువంటిప్పుడైనా ఈ 12 మాసంలో నేను రాలేకపోయినా 1 మాసమే నేను కలుసుకొని వీళ్ళు పొందుకుంటున్న ఆశీర్వాదాలు నేను ఒకటి పొందుకోవాలా. హల్లెలూయా. ఆ దాహం రగలబడాలండి. మన గుండెల్లో రగులబడాలా. పోటీ రావాలా. అంచెలంచెల ఎదగాల. కుటుంబ పనులు, ఇంటి పనులు, పని పనులు, అన్ని సంపాదనలు ఉంటాయి, ఒక పక్క ఉండని. కానీ దేవుళ్ళు నువ్వు ఎంతవరకు పోటీ పడి ఆశీర్వాదాలకు వస్తున్నావు. హల్లెలూయా. ఈమె శిల్ప వచ్చిన కాడ నుంచి కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, ఇట్ట అనుకుంటుంది, అట్ట అనుకుంటుంది, ఆ పక్క పోయి నుంచి ఉంటుంది కొంచెంసేపు. నేను చూస్తా, సరే ఎందుకు వచ్చావు, అలాగే పోయి ఇంటికి పండుగ మీరందరూ వస్తున్నారు, నేను కొనుకొచ్చి ప్రార్థనలు కలుసుకుని నాకు ఆశీర్వాదం కదా అది. హల్లెలూయా. ఉద్యోగానికి పోయి ఇక్కడ నుంచి 2-3 బస్సులు పట్టుకొని వేకుజామున లేచి అక్కడంతా ఆమె పని ఏమో కూర్చొని ఆఫీసు లైట్ ఏదో సంతకాలు వేసే పని కాదు. ఎండకి ఊడ్చి కుప్పెత్తాలా. ఎంత శాఖరి తెలుసా. ఆమె స్కిన్నే మారిపోద్ది, మంచి కలర్, ఎర్రటి మనిషి. హల్లెలూయా. అయినా అంత కష్టపడి ఏ వారమైనా ఎప్పుడైనా సరే వచ్చి పడిపోయి తూగుతానైనా కూర్చుంటుంది.
ఏంటంట ఆమెకి ఏంటంట లోపల రగిలేది, వీళ్ళు వచ్చి ఆశీర్వాదం పొందుకుంటే నేను ఆశీర్వాదం పొందుకోవద్దా? హల్లెలూయా. ఇంకొక ఆమె ఉంది హైమావతి, ఆమె ఎప్పుడు వస్తున్నా ఏదో ఇంకొంచెం డబుల్ ఆశీర్వాదం కావాలనేది మాకు స్నాక్స్ తీసుకొస్తుంది. ఇంకొక ఆమె చేస్తుంది, నేను వద్దులే అమ్మా, ఇప్పుడు కొంతమంది ఉంది ఎండ కదా వద్దు అంటే మేము కళ్ళు తెరిచేసరికి పోయి టీయో కూల్ డ్రింక్స్ తెచ్చి పెట్టద్ది. అవన్నీ ఏంటది? ఒకటి చేస్తుంటే మరొకరు ఇంకోటి పోటీ. ఇంకొక ఆశీర్వాదం అంటే నేను ఇంకొక ఆశీర్వాదం డబుల్గా పొందుకోవాలా? హల్లెలూయా. నేను అట్లేగండి, పరిశుద్ధాత్మ అన్య భాష మాట్లాడుతుందంటే ఆమె అరగంట అంటే నేను గంట సేపు మాట్లాడాలా? హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, నువ్వు అడిగింది ఇచ్చే దేవుడు. ఆయన అంటున్నాడు, అడుగుడి కేளுங்கள் அப்பொழுது என்ன செய்யப்படும், கொடுக்கப்படும். నాకు మొరపెట్టు. லாஸ்ட் ஒரே ஒரு வார்த்தை வசனம் படிச்சு இந்த கூட்டத்தை முடிக்க போகிறேன், நான் ஆசைப்படுகிறேன். எரேமியா 33:3 வசனத்தை வாசிப்போமா? எரேமியா 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఏమిచ్చదను, నేను ఏమిస్తాను. ఈరోజు ఒక ఉత్తరం వేస్తే 10 రోజులు కూడా రాదు. వస్తుందా? నాకు వివాహమైనప్పుడు ఉత్తరాలే, ఇప్పుడు ఫోన్లు. అప్పుడు ఎక్కడో ఒక టెలిఫోను. మా ఇంటి ప్రక్కల ఉండే ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో టెలిఫోన్ ఉంటుంది, అక్కడికి చేయాలి. మళ్ళీ మేము పోవాలంటే సిటీకి వచ్చి కూర్చొని ఎస్టీడీ బూత్కి పోయి చెయ్యాలా. అది 2 మాటలకే డబ్బు ఎక్కడికో పోద్ది బిల్లు. కానీ జాబ్ ముక్కేస్తే ఆ ఉత్తరం చేరాలకి ఏ జామ్ అవుతుంది? 10 రోజులు. వర్షాకాలం అయితే అసలు ఎక్కడ పోయి చెదిరిపోద్దు, తడిసి. ఆ తెచ్చే పోస్ట్ ఆఫీసర్లు ఆ మనుషులు కూడా కనిపించరు. హల్లెలూయా. కానీ ప్రభు చెప్తున్నాడు, తరాలు మారినా యుగాలు మారినా మారని యేసయ్యను నమ్మిన నీకు ఆయన అంటున్నాడు, నాకు మొరపెట్టు, స్పాట్కి నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎస్, నీకేం కావాలో మొరపెట్టు. నువ్వు యేసయ్య సన్నిధిలో మోకరించి నువ్వు ఎంతకెంత ఏడ్చి నీ హృదయాన్ని కృమ్మరించి అడుగుతావో వెంటనే నీకు రిజల్ట్. ఈ సంవత్సరం నువ్వు కోరుకొని ఉపవాసాలు వేసి ఎన్ని ప్రార్థనలు విజ్ఞాపనలు నీ కుటుంబం కొరకు, నీ జీవితం కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఇంటి కార్యాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో వచ్చే సంవత్సరం జనవరిలో నువ్వు సాక్షిమై నిలబడతావు. సిగ్గు పరలోకాన్ని తీసుకెళ్దు, పిరికితనం పరలోకాన్ని తీసుకెళ్దు. నాకు ఆ వాక్యం విన్న తర్వాత ఒక సేవకుడు గద్దించిన తర్వాత నేను నిలబడాను. లేకపోతే ఈ ముసుగు ఎట్టాడు తెలుసా, ఇంత అయిపోయేదాకా నా ముఖాన్ని ఎవరు చూడరు. అయిపోయినా కనుక నేను అయ్యగారు హస్బెండ్ వైఫ్ అనుకొని తెలియదు, అంత సిగ్గు. హల్లెలూయా. నీకా ఉండు, నిన్ను సాగదీసి నిలబెడుతున్నాడు ప్రభు. ఈరోజు ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? ధైర్యంగా ఉండాలా, నిర్భయం కలిగి ఉండాలా. అందుకే ఈ వాక్యం ఏమంటుంది, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపులన్నట్టు నువ్వు అనుకోని చూడలేని విషయాలు, గొప్ప సంగతులు. అయ్యా, నేను ఇల్లు కట్టాలా, ఈ ఇల్లు కొనాలా, ఈ ఇంట్లో నాకు ఏదో ఒక ప్రాబ్లం, నాకు సమస్యలు వచ్చి నువ్వు చేయబోతున్నావు, నువ్వు కొంచెం నువ్వు ఆలోచన చేస్తా, కేసయ్య నీ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నిజమండి, ఇవన్నీ సత్యమన్న అనుభవ రీతిగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా నేనున్న ఇంట్లో నన్ను అంతా అవమానపరిచారు. చిన్న గదే, సేవకులు వస్తారు, మమ్మల్ని ప్రేమించేవారు. అయ్యగారిని చూసి, అయ్యా మీరు ఉండాల్సిన స్థలం కాదయ్యా, ఎందుకయ్యా, ఏంటయ్యా ప్రాబ్లము, ఇల్లు మారండి అయ్యా అంటే, నేను చూస్తున్నా అడ్వాన్సులు పెట్టుకొని తిరుగుతున్నా, 1,00,000 పెట్టుకొని తిరుగుతున్నా, 70,000 పెట్టుకొని తిరుగుతా. ఒక ఇంట్లో 3 వారాలు పెట్టాను, 70,000 రూపాయలు. ఇంటికి కట్టేయండి, నేను వచ్చిన నెల నాకు నచ్చింది, నేను ఇల్లు మారాలా. అయ్యగారేమో అంత అబ్దొద్దు, నేను కట్టలేను, నా తల మీద పెట్టద్దు అంటాడు. నాకు సర్లే యేసయ్య ఇస్తాడు, ముందు ఇల్లు మారుదాము. వచ్చే వాళ్ళంతా అడుగుతారు, కానీ నాకు అది అసాధ్యము, నా దేవునికి సాధ్యం.
ఇంటికి వెళ్ళాడు. అంత ప్రెషర్ మాకు. ఎప్పుడు వచ్చినా నేను కరెక్ట్గా బాడు కడతాను, కరెంటు బిల్లు ఇస్తాను, వచ్చేది లేదు పోయేది లేదు. ఒక సేవకులని వాళ్ళకి తెలుసు. కానీ ఏదో ఒక సాతాను పన్నాగం పట్టి మమ్మల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్క రోజు నేను ఇంట్లోనే ఉండి ఆ అబ్బాయికి చెప్పడానికి షేమ్గా ఉండి నాకు షైగా నా కుమారుని పంపి ఏదైనా చెప్పి సమాలించి పంపురా. హల్లెలూయా. అంత బాధ ఏడ్చేదాన్ని, ప్రతిరోజు ఏడ్చేదాన్ని. ఒక పక్క భర్త అర్థం చేసుకోడు, బిడ్డలు చిన్న చిన్న పిల్లలు చదువుకుంటున్నారు, వారు ఏం చేసి లక్షలు తెస్తారు. ఏ ఆర్థికం చాలా, నాకంటే ఏ ఒక సోర్స్ లేదు. నా సోర్స్ అంతా నా యేసయ్యే. హల్లెలూయా. తల్లిదండ్రులు కాదు, అత్త మామూలు కాదు, ఏ పక్క అనుకునే ఒక 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. కానీ అంతా నా యేసయ్య. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నా అంటే, నేను మొరపెట్టాను నా యేసయ్య సన్నిధానములో. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎలాంటి ఉత్తరము? ఆయన అంటున్నాడు, చదువమ్మా వాక్యాన్ని. నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపులేని సంగతులను, గ్రహింపులేని గొప్ప సంగతులు. నిజంగా చెప్తే 35 లక్షలు నాకు అది సాధ్యమే కాదు. 35 లక్షలు నేను అల్ప స్వల్పమైన దుమ్ముకి ధూళికి సమానురాలను కాదు, మట్టి పురుగులో కూడా సమానురాలను కాదు. కానీ నా యేసయ్య నన్ను పైకెత్తాడు. హల్లెలూయా. నేను ఎక్కడ పోయి ఏడ్చాను? నా అమ్మ దగ్గర, నా తండ్రి దగ్గర ఆడవను. ఎందుకంటే వాళ్ళకే పిల్లల పైన ఉంటున్న భారము, వాళ్ళే కృంగిపోయి ఉన్నారు. నా భారం పెట్టకూడదు. నేను ఏడ్చేది, నేను అడిగేది, నేను మాట్లాడేది, నేను గొడవలు వేసేది నా తండ్రి యేసయ్య. మందిరానికి వస్తే నా కళ్ళల్లో యేసయ్య కన్నీరు కారుస్తే యేసయ్యతోనే మాట్లాడతా. ప్రభువా, నా స్థాయి ఎప్పుడు మారుస్తావు? నా స్థితిగతి ఎప్పుడు మారుస్తావు? నాకంటే ఏది మంచి చేస్తావు? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన గొప్ప సంగతులు మన జీవితాలలో చేస్తాడు. సిగ్గుపరచాలని వాళ్ళు అనుకున్నారు. నేను వేరే ఇంటికి అద్దెకి పోవాలని అడ్వాన్స్ కట్టాలని పెట్టాను. యేసయ్య సొంత ఇంట్లో వాళ్ళ కళ్ళెదురుగా నిలబెట్టాడండి. హల్లెలూయా. వాళ్ళు ఎదురుగా నిలబెట్టాడు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ బజార్లో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఎంతో ఒక మింకేలాగా చూస్తున్నారు. ఎన్నైనా చేయండి, చూడండి, మాలో ఉన్న యేసయ్య గొప్పోడు. ఉలగத்தில் இருக்கிறவர்களை காட்டிலும் என்னிலே இருக்கிறவரா எதை குறித்து கலங்காத மகளே, பயப்படாத. உன்னிலே இருக்கிறவர் மிக பெரியவர். அவர் பெரிய காரியங்களை செய்யவே திட்டமிட்டு வைத்திருக்கிறார். உனக்காய் வழக்காடி கொண்டிருக்கிறார். அந்த தீர்வு, பிரச்சனையிலிருந்து ஒரு விடுதலை உனக்கு வரும்போது நீ ఆశ్చర్యపడతక్కదాన பெரிய కార్యங்கள் உனக்காய் செய்ய போகிறார். హల్లెలూయా. అందుకే ఇక్కడ చూస్తున్నాము. அந்த தமிழ் அந்த வார்த்தை ஒரு விஷயம் நாம் வாசிப்போமா? என்னை நோக்கி கூப்பிடு, அப்பொழுது நீ அறியாததும் உனக்கு எட்டாததுமான ஹல்லேலூயா. அப்போ உனக்கு அறிவிப்பாரு. உனக்கு எட்டாததுமான காரியங்கள் உன் வாழ்க்கையில தேவன் செய்வார். அறியாததான ஒரு பெரிய காரியங்கள் செய்ய போகிறா. ஆனா அவர் வார்த்தை மேல் நீ என்ன செய்ய வேண்டும்? கவனமா இருக்க வேண்டும். எப்படி இருக்க வேண்டும்? இந்த மாதத்துக்கு ஏத்த வாக்கு தத்துவம் இதெல்லாம் நாம் சுகந்தரித்துக் கொள்ள வேண்டும் என்றுதான் தேவன் இன்றைக்கு நம்மோடு பேசிக்கொண்டு, நாம் யாரும் எழுந்து நின்று நன்றியோடு ஆராதித்து ஒரு பரிசுத்த ஆவியானவரை நாம பலப்படுத்தும்படியாக நாம் கேட்போமா? அப்பா, என் ஜெபத்தை நீ கேட்கிறவர், என் விண்ணப்பங்களை கேட்கிறவர், என் ஆண்களாய் போய் நீர் பார்க்கிறவராக இருக்கிறீர் ஐயா. உமக்கு மறைவா என் வாழ்க்கையில எதுவுமே இல்லை அப்பா. கேட்போமா? யாவரும் ஜெப தியானத்தோடு, துதி சத்தத்தோடு, தேவ நன்றி உள்ளத்தோடு நாம் ஸ்தோத்தரித்து கொண்டே வருவோமா?